నేను నిన్న పోయి అచ్చంపేటలో మాట్లాడి ఉన్నదంతా చెప్పొస్తే జూపల్లి కృష్ణారావు ఒక మంత్రి ఉంటాడు. ఇవాళ పొద్దుగాల హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిడతా ఉన్నాడట. అది సరే తిడితే కానీ ఆయన ఏమంటాడు ఇవాళ హైదరాబాద్లో మాట్లాడుతూ, మేమిచ్చిన పంటల బోనస్ 3 రైతు బంధులకు సమానము అని మాట్లాడిండు. ఏమన్నా అకలుందా నీకేమన్నా? కొద్దిగానన్నా అకలుందా? నకల్ మారనేకి వెళ్ళి అకల్ రేనా? ఏమంటాడు? మేమిచ్చిన బోనస్ 3 రైతు బంధులకు సమానమట. నువ్వు ఇచ్చిన బోనస్ ఎంత? ఓసారి 1500, ఓసారి 1200. 2 బోనస్లు అయితే ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ 1200 కోట్లు ఎగ్గొట్టినావు. ఈ యాసంగి బోనస్ 1000 కోట్లు ఎగ్గొట్టినావు. అంత కొడితే నువ్వు బోనస్ మీద ఇచ్చింది 2500, 3000 కోట్లు. కానీ నువ్వు ఎగ్గొట్టిన రైతు బంధు విలువ 29,350 కోట్లు. మిస్టర్ జూపల్లి, తెలుసుకోలేక చర్చ పెడదామా? అసెంబ్లీ పెట్టి వచ్చి మాట్లాడతాం. 29,350 కోట్లు రైతు బంధుకు నువ్వు ఎగ్గొట్టినావు. నువ్వు బోనస్ ఇచ్చింది అంత కొడితే 3000 కూడా దాటదు. కానీ నువ్వేం మాట్లాడినావు ఇలా హైదరాబాద్లో? మేమిచ్చిన బోనస్ 3 రైతు బంధులకు సమానం అంటే తెలుగుగా మాట్లాడుతున్నావా, తెలిసి మాట్లాడుతున్నావా, చిన్న మెదడేమన్నా చిట్లిపోయిందా? నాకైతే అర్థమైతలేదు. చూసి మాట్లాడు. ఏమనుకోవాలి ప్రజలు? కొద్దిగానే ఉండాలనా వద్దా? ఇలా అట్లనే పోలీసుల దౌర్జన్యం చాలా ఎక్కువైంది. ఎప్పుడన్నా మన కేసీఆర్ గారికి ఇట్లా చేసిండ్రా? మన ప్రభుత్వం ఉండగా కేసీఆర్ గారు మమ్మల్ని ఒకటే ఉరికిస్తుండే. మిషన్ భగీరథ నీళ్లు పోతున్నాయా లేవా చూడు, సీతారామ పనులు అవుతున్నాయా లేవా చూడండి, రైతు బంధు పడుతున్నదా లేదా చూడండి. పని 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 తప్ప మనం ఎప్పుడూ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని మనం ఆలోచించాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. మన అశ్వరావుపేటలో కూడా మన మల్లాయిగూడెం మాజీ సర్పంచ్ రాజశేఖర్ భూమిలో 2 సార్లు తోటలు నరికినారని మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు. అట్లనే చండ్రుగొండ మండలం మరి మా పోడెం రవి వెంకటేష్లను కూడా బాగా వేధిస్తున్నారని చెప్పి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. నేను రవికి చెప్తా ఉన్నా, అదేవిధంగా వెంకటేష్కు రాజశేఖర్ కూడా మాటిస్తా ఉన్నా, రాసి పెట్టుకోండి. మిమ్మల్ని ఎవడెవడైతే ఇబ్బంది పెట్టిండో రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వాడిని ఇచ్చిపెట్టే ప్రశ్నే లేదు. వాళ్ళ సంగతి చెప్తాం. ఎవడన్నా పోలీస్ అధికారులు చట్టాన్ని అతిక్రమించి అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు చెప్పిండ్రని